నమస్తే, నేను మీ అన్నపూర్ణ గాడిపల్లి. ఈరోజు అయోధ్య మందిరం గురించి మాట్లాడుకుంటూ ఒక చిన్న కోట్తో స్టార్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ కెన్ గెట్ హిట్, ఇట్స్ అబౌట్ హౌ హార్డ్ యూ కెన్ గెట్ హిట్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఈ మాట రాకీ బాల్బోవా అంటారు. ఈ మాట హిందూ ధర్మానికి, హిందువులకి సరిగ్గా సరిపోతుంది. కొన్నేళ్ల సంవత్సరాల అవుట్సైడర్ అటాక్స్ని తట్టుకొని నిలబడ్డాం. అది భరతం తట్టుకునే గడ్డి మొక్కలా కాదు, నేలబారుగా నరికిన చెట్టు తల్లి వేరుని కాపాడుకుని మళ్లీ మహావృక్షమై ఎదిగినట్టు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం అయోధ్య రామ మందిరం. ఒక అందమైన ఊరు, ఆ ఊరిలో చక్కగా కళకళలాడే ఒక కుటుంబం. ఆ కుటుంబానికి ఎన్నో జనరేషన్స్ నుంచి పాస్ ఆన్ అవుతున్న అందమైన ఇల్లు. ఒకరోజు ఆ ఊరిలోకి ఇన్వీడర్స్ వచ్చి ఊరిని దోచుకున్నారు. ఊరి పెద్ద ఇంటిని దోచుకుని ఆ ఫ్యామిలీని బయటకు నెట్టి ఇల్లు ఆక్రమించుకున్నారు. ఊరంతా కన్నీళ్లు పెట్టింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆ అవమానాన్ని, బాధని యాక్సెప్ట్ చేసి లైఫ్ని సస్టైన్ చేస్తున్నారు. ఆ ఇల్లు కబ్జా చేసిన దొంగలు ఆ ఇంటిని కూల్చి వాళ్ళకి నచ్చినట్టు ఇంకో బిల్డింగ్ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ విక్టిమైజ్డ్ ఫ్యామిలీ ఆ ఇంటి కోసం ఎన్నిసార్లు ట్రై చేస్తుంది? ఎన్ని జనరేషన్స్ ఆ గాయాన్ని గుర్తుపెట్టుకుని ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కోసం ట్రై చేస్తారు? మహా అయితే 2 or 3 generations. ఇప్పుడు ఈ కథలో ఇంటి ప్లేస్లో అయోధ్య రామ మందిరాన్ని ఊహించుకుందాం, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే చాలామందికి ఇక్కడ తెలీదు. అది తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడ స్కూల్ కట్టచ్చు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా. మాట్లాడదాం దాని గురించి కూడా. 500 సంవత్సరాల నుంచి జనాలు వెయిట్ చేసి సాధించుకుంటే ఇప్పుడు ఈ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చేవాళ్ళు ఇప్పటిదాకా ఏం కాంట్రిబ్యూషన్ చేశారంట? ఈ కన్స్ట్రక్షన్ కూడా గవర్నమెంట్ మనీ అయితే కాదు కదా, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ రూపాయి డొనేట్ చేశారు. కొంతమంది ఇటుకలు, కొంతమంది రకరకాలుగా వాళ్లకు తోచిన సహాయం చేసి ఆ ట్రస్ట్లో డబ్బులు పోగేసుకొని దాంతో కట్టారు. మాట్లాడదాం దాని గురించి కూడా డీటెయిల్డ్గా. ప్రతి తరం వారి తర్వాతి జనరేషన్కి ఈ 500 సంవత్సరాల్లో లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. మొత్తానికి ఇప్పుడు సాధించుకున్నారు కదా. వాట్ కెన్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? ఇది నిజంగా చెప్పాలంటే హిందూ జాతి బలం ఇంకా గొప్పతనం. మనం ఎంత మంచోళ్ళమో అంతే మొండోళ్ళం కూడా. ఓటమిని అస్సలు ఒప్పుకోం. అయితే ఈ పోరాటం నిజానికి భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే పూర్తయిపోయి ఉండాల్సింది. ఇండిపెండెన్స్ తర్వాత సోమనాథ్ మందిరంతో పాటుగా అయోధ్యని కూడా హిందువులకి ఒక నేషనల్ మిషన్గా ఇవ్వాల్సింది. మధుర కూడా, ఇన్ఫ్యాక్ట్ కాశీ కూడా. ఈ మాట నాకు ఎందుకు వచ్చింది అంటే, మా తాతగారు గాడేపల్లి వీరరాఘవయ్య గారు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేశారు. ఆయన బాస్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ప్రజ్ఞాభారతి అనే ఆర్గనైజేషన్కి చైర్మన్, ఇంకా ఫార్మర్ ఐటీ అడ్వైజర్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఆయన ఇదే మాట మాట్లాడారు. దాని గురించి చాలా బుక్స్ రాశారు. నేను రీసెంట్గా ఆయన్ని కలిసినప్పుడు నాకు ఒక బుక్ సైన్ చేసి మరీ ఇచ్చారు. ఒక్కొక్క బుక్ అసలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ బుక్ నేను చదివి ఆ సారాంశం మీకు నేను డెఫినెట్లీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ అయోధ్య గురించి. ఆల్మోస్ట్ ఈ 70 years మనకి ఫ్రీడమ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది కదా. ఈ 70 yearsలో సెక్యులర్ అనే ముసుగులో ఉంటే హిందూ ద్వేషులు కూడా తోడు చేరి రామ్ లల్లా అయోధ్య ఆగమనానికి అడుగడుగున అడ్డు తగిలారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ గురుస్థానంలో ఉండి కూడా అయోధ్య జన్మభూమి స్థానంలో ఎప్పుడూ గుడి లేదు, అది మసీదు మాత్రమే అబద్ధాలు పలికి కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. కావాలంటే ఆ డాక్యుమెంటరీస్ వెతకండి, యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ హిందూ ద్వేషులు జయ శ్రీరామ్ అనే స్లోగన్ని కూడా, అసలు ఆ మాట అనడానికి కూడా జనాలు ఆలోచించే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలా హిందూ జాతిని అడుగడుగున ఎన్నో అవమానాలు, ప్రతి స్టెప్లో ఒక యుద్ధం చేయవలసి వచ్చింది. మనకి క్లియర్గా డాక్యుమెంటరీస్ చెప్తున్నాయి చూడండి. అయినా ఈ యుద్ధం ఇక్కడితో ఆగలేదు. అన్ని దేశాలు వాళ్ళ హెరిటేజ్ సైట్స్ని, అది ఎవడో రాజు వాడేసిన కత్తి, వాళ్ళ బట్టలు కూడా కొన్ని మ్యూజియంకి మనం అంతంత డబ్బులు పెట్టి వెళ్ళి చూస్తాం కదా, వాళ్ళ రాజులు వాడిన బట్టలు కూడా, వాళ్ళ పిల్లల చెప్పులు కూడా భద్రంగా పరిచిపెట్టుకున్నారు. అట్లాంటిది మన ఇండియా, మన కల్చర్ గురించి వచ్చినప్పుడు మాత్రం ఎన్ని వాదనలు,
ఎంత డిఫరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ పీఠాధిపతులు ఇట్లా అన్నారు, యూనిటీ లేదు హిందూలో, ఇవన్నీ అసలు ఎన్ని పుట్టిస్తున్నారు. ఇంతకుముందు మరి ఆ పీఠాధిపతులు మాట్లాడిన మాటలకి ఎక్కడన్నా ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఈ విషయం మాత్రం ఎందుకు హైలైట్ చేస్తున్నారు? బికాస్ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఆ డిఫరెన్సెస్ చూపించడం మాత్రమే. దే నాట్ రియల్లీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్ సో ఫార్. ఎనీవేస్, ఈ సెక్యులర్ వాదులు భారతీయుల మనసులో సొంత కల్చర్ని ప్రమోట్ చేసుకోవడం కూడా నామోషిగా పోర్ట్రేట్ చేశారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ కొంతమంది అయోధ్య మందిరం కల్చరల్ సిగ్నిఫికెన్స్ తెలియక అక్కడ స్కూల్ కట్టచ్చు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. బట్ స్కూల్ అండ్ హాస్పిటల్ ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉన్నాయి కదా. గవర్నమెంట్ బాగానే డెవలప్ చేసింది కదా ఈ మధ్య. కానీ ఒక రిలీజియస్ ప్లేస్కి ఉన్న కల్చరల్ సిగ్నిఫికెన్స్ మాత్రం ఆ లొకేషన్తో ముడిపడి ఉంటుంది. అయితే వాట్ ఐ వాంటెడ్ టు ఫైనలీ సేస్, ఆ కరసేవకు మనకి నిజంగా చెప్పాలంటే రామకార్యం లోక కళ్యాణం అని పెద్దలు ఊరికే అనలేదు. హిందూ జాతి గొప్పతనం చాటడానికి 1992లో వాట్ ఎవర్ ఆ December 6th శౌర్య దివాస్గా అంటాం కదా, అది యాక్చువల్గా ఒక నిదర్శనం. ఆ రోజు ఆ కరసేవలకి వెళ్ళిన వారందరూ రామరావణ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వానర సైన్యమే అనుకుంటా నేనైతే. ఇఫ్ ఐ సీ దట్, నిన్న మొన్న డాక్యుమెంటరీ చూస్తుంటే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కొన్ని నెలల ముందు ఐ థింక్ అక్కడ తర్వాత చాలా ఇష్యూస్ అయినట్టున్నాయి, వాళ్ళ మీద బుల్లెట్స్ కురిపించి చంపిన. ఆ రోజు కరసేవలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి తెలీదు 25 years తర్వాత మోడీ అనే లీడర్ వస్తాడని, అతను హిందుత్వాన్ని ఇంకా హిందూ జాతిని ముందుకు నడిపిస్తాడని. ఆ తరం వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఆ ఇల్లిజిటిమేట్ కన్స్ట్రక్షన్ని కూల్చేశారు. నెక్స్ట్ జనరేషన్కి ఒక మెసేజ్ ఇచ్చారు, మా వల్ల అయినంత వరకు మేము చేసాం, ఇక మీ వంతు వస్తుంది, అప్పుడు మీ బాధ్యత మీరు ఫుల్ఫిల్ చేయండి అని. అలా ఈనాటి లీడర్ మోదీ అండ్ నేటి హిందుత్వ సంస్థలు వారి వంతు బాధ్యతని పూర్తి చేశారు. ఇక్కడ ఎవరికి క్రెడిట్ ఇవ్వాలన్నది కాదు, ఇదేదో పెయిడ్ ప్రమోషన్స్ అస్సలు కాదు. మనం నేర్చుకోవాల్సింది ఈ గొప్ప సనాతన సంస్కృతి గురించి. సనాతన సంస్కృతి హిందూ ధర్మానికి ఒక జీవనది లాంటిది. మొదటి చుక్క ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ చుక్క చుక్క చేరి ఒక మహానదిగా మారింది. ఇక్కడ ప్రతి చుక్క ప్రతి హిందూ. బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్, బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్. మనలో మనకి ఎన్నో సర్దుబాట్లు ఉన్నా, మన మూలం ఒకటే అని మర్చిపోనంత వరకు కొన్ని సెట్బ్యాక్స్ ఉన్నా అల్టిమేట్ విక్టరీ సనాతన ధర్మానికే సొంతం. ఇదే శ్రీ అయోధ్య రామ మందిర ఆవిష్కరణ మనకి నేర్పే పాఠం. విగ్రహం చాలా బాగుంది. ఆల్ అవైటింగ్ టు సీ.